హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బావ మరదళ్ళు మూడో భాగాన్ని వినేద్దాం. అర్జున్ అరవింద్ని లాక్కుని వెళ్తున్నాడు. కార్ అరవిందే డ్రైవ్ చేస్తూ కోపంలో మ్యాక్సిమం ఫుల్ స్పీడ్లో పోనిస్తున్నాడు. తన స్పీడ్కి ఎదురుగా ఉన్న వెహికల్స్ కూడా కనపడవు. అర్జున్కి భయం వేస్తుంది. అరవింద్ ప్లీజ్ డ్రైవ్ స్లోలీ అంటూ ఎంత కంట్రోల్ చేసినా అరవింద్ వినడు. ఒకచోట సడన్గా బ్రేక్ వేస్తాడు. ఒక్కసారిగా అర్జున్ బ్యాలెన్స్ చేస్తాడు. అర్జున్ కార్ దిగు అంటాడు. అర్జున్ దిగపోయేసరికి అరవింద్ కోపంతో కార్ దిగు అంటూ కోపంగా అరుస్తాడు. అర్జున్ భయపడుతూ కార్ దిగుతాడు. అర్జున్ కార్ దిగిన వెంటనే అరవింద్ స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఒక పబ్ దగ్గర కార్ ఆపి లోపలికి వెళ్ళి అక్కడ డ్రింక్ తీసుకుంటాడు. అరవింద్ మైండ్ అంతా విక్కీ మాటలే వినిపిస్తున్నాయి. కంట్రోల్ మించి ఎక్కువ తీసుకుని అలాగే డ్రింక్ చేస్తూనే ఉంటాడు. కొంతసేపటికి అర్జున్ జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి అరవింద్ దగ్గరికి వస్తాడు. అరవింద్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నెమ్మదిగా లోపలికి తీసుకెళ్తాడు. అరవింద్ తల్లి అన్నపూర్ణమ్మ కొడుకుని ఆ పరిస్థితిలో చూసి బాధపడుతుంది. అర్జున్ అరవింద్ని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టి బయటకొచ్చి అన్నపూర్ణని చూస్తూ ఉంటే, ఏమైంది వీడికి, ఎందుకు ఇలా చేస్తున్నాడు, వీడికి ఈ డ్రింక్ అలవాటు ఏంటి అర్జున్ అంటూ ఏడుస్తూ ఉంది అన్నపూర్ణ. ఏం లేదాంటీ, ఆఫీస్లో చిన్న పార్టీ అంతే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడిని కన్నవాళ్ళం అర్జున్, వాడు ఎవరి గురించి ఆలోచించి ఏ విధంగా మారాడో మాకు తెలియదు కాదు. అసలు ఏమైంది అంటే మీలో ఎవ్వరూ చెప్పరు. ఈ వయసులో వీడిని ఇలా చూసి మాకు నరకంగా ఉందిరా అంటూ బాధపడుతూ ఉంటుంది. అర్జున్కి ఇంకా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా వెళ్ళిపోతాడు. అన్నపూర్ణ పరమేశ్వరరావుని హత్తుకుని, ఏమైందండి వీడికి, డ్రింకింగ్ అంటే అసహించుకునేవాడు, డ్రింక్ చేసిన వాళ్ళని కూడా దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బాధపడుతుంది. రూమ్లో అరవింద్ మత్తులో కూడా అర్చన అని తలుచుకుంటూ ఐ హేట్ యూ అర్చన అని అనుకుంటూ ఉన్నాడు. ఇంకొక వైపు విక్కీ వెళ్ళిన తర్వాత ఫోన్ మాట్లాడి అక్కడే కూర్చుని గతం తాలూకా సాగర తీరంలోకి వెళ్తుంది మన అర్చన. ఫ్లాష్ బ్యాక్ 6 సంవత్సరాల క్రితం. బావా బావా అని గట్టిగా అరుస్తూ మెట్లెక్కుతూ పైన అరవింద్ రూమ్లోకి వెళ్తుంది అర్చన. ఫాస్ట్గా రూమ్ డోర్ ఓపెన్ చేసి షాక్గా చూసి వెంటనే వెనక్కి తిరుగుతుంది. అర్చన వస్తున్న టయానికి మన అరవింద్ స్నానం చేసి టవల్తో వెట్ బాడీతో ఉండి ఇంకొక టవల్తో తన హెయిర్ని డ్రై చేసుకుంటూ ఉంటాడు. అర్చనకి అరవింద్ అలా కనపడడంతో షాక్లో ఇంకా అలా చూడలేక వెనక్కి తిరిగిపోతుంది. అరవింద్ హెయిర్ని తుడుస్తూ ఉంటే వెనక్కి తిరిగిన అర్చన, హే ఏంటిది, షో చేస్తున్నావా, నేను నిన్ను ఎంత గట్టిగా పిలుస్తున్నా వస్తూ ఉన్నా కూడా తెలుసు కదా, నేను వచ్చేసరికి షర్ట్ వేసుకోవాలని తెలీదా అని అరుస్తూ ఉంటుంది. అబ్బా ఏంటి నీ బాధ, ఎందుకలా అరుస్తున్నావు, నువ్వు అరిస్తే నేనెందుకు షర్ట్ వేసుకోవాలి అన్నాడు. అలాగే వెనక్కి తిరిగి ఉండి, ఎందుకంటే నేను అమ్మాయిని, నువ్వు ఇలా షర్ట్ లేకుండా వస్తే ఎలా అంది అర్చన. అమ్మాయా, ఎవరే, నువ్వా, నువ్వు అలా కూడా అనుకుంటున్నావా అని అంటాడు క్వశ్చన్ మార్క్తో తన షర్ట్ వేసుకుంటూ అరవింద్. అర్చన షాక్గా, అంటే నేను అమ్మాయిని కాదా అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి, నేను అమ్మాయిని కాదా, ఏది నా వైపు చూసి చెప్పు అని అడుగుతుంది కోపంతో అర్చన. అరవింద్ అర్చన దగ్గరగా వచ్చి అర్చన ముఖాన్ని చూస్తూ అలా పైనుండి కింది వరకు అర్చనని చూసి అని తల అడ్డంగా ఊపి, ఏ విధంగానూ నువ్వు నాకు అమ్మాయిలా కనపడడం లేదే అన్నాడు. అమ్మాయిలంటే నీట్గా డ్రెస్ చేసుకుని ఒద్దిగ్గా వస్తారు, నీలా టామ్ బాయ్లా అబ్బాయిలా రూమ్లోకి పరిగెత్తుకుంటూ రారు అని అంటాడు నవ్వుతూ. అర్చన పైనుండి కింద వరకు తన్ని తాను చూసుకుంటుంది. అర్చన జీన్స్ అండ్ షార్ట్ జాకెట్ వేసుకుని ఉంటుంది. ఏం ఈ డ్రెస్కి ఏమైంది అంటూ చూస్తుంది. ఏం అవ్వలేదు, నీలో సిగ్గు అనేది తగ్గిపోయింది. ఏ రోజైతే ట్రెడిషనల్ డ్రెస్లో సిగ్గుపడుతూ నువ్వు బావా అంటూ నా రూమ్లోకి వస్తావో అప్పుడు ఒప్పుకుంటా నువ్వు అమ్మాయివని, అంతవరకు నిన్ను నువ్వు ఎక్కడా అమ్మాయి అనకే అందరూ నిన్ను చూసి నవ్వుతారు, సరేనా అని తనలోనే తాను నవ్వుకుంటూ అర్చనకి కనపడకుండా మాట్లాడతాడు. సరే అయితే నన్ను జీన్స్ వేసుకుని నీ రూమ్లోకి రావద్దన్నావుగా, ఇంకెప్పుడు నేను నీ రూమ్లోకి రాను అంటూ బొంగుమూతి పెట్టుకుంటూ వెళ్ళిపోబోతుంటుంది. అర్చన చేయి పట్టుకుని ఆపి వెనక్కి లాగుతాడు అరవింద్. ఆ ఫోర్స్కి అర్చన వచ్చి అరవింద్ గుండెలపైన వాలిపోతుంది. వెంటనే తన చేతితో అర్చన చిన్ పట్టుకొని పైకి లేపుతూ అర్చన కళ్ళలోకి చూస్తూ, నేను ఇంకొకటి కూడా అన్నాను, అది వినపడలేదా అన్నాడు. నా రూమ్లోకి వచ్చినప్పుడు ట్రెడిషనల్గా సిగ్గుపడుతూ రమ్మని, అది వినపడలేదా అని చిన్నగా అంటాడు నవ్వుతూ. అర్చన అరవింద్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. నిమిషం పాటు అలానే నిలబడి ఉంటారు ఇద్దరు. అరవింద్, అర్చన అన్న అన్నపూర్ణమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వస్తారు ఇద్దరు.
వెంటనే సిగ్గుపడుతూ వస్తున్నాను అత్తయ్య అంటూ పరుగున అరవింద్ గది నుండి పరిగెడుతుంది అర్చన. సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ కిందికి దిగుతున్న అర్చనను చూసి జాగ్రత్త పడిపోగలవు అని అన్నపూర్ణమ్మ చెప్పేలోపే అర్చన కాల్ స్లిప్ అయి పడబోతుండగా వెనక నుండి అచ్చు అని అరిచి తన చేతిని ఒక చేత్తో లాగి ఇంకో చేతితో అర్చన నడుముని బిగించి గట్టిగా తనతో ఒదిమి పట్టుకుంటాడు అరవింద్. ఈ హఠాత్ పరిణామానికి అర్చన భయపడి కళ్ళు మూసుకుని అరవింద్ని పట్టుకుని ఉండిపోతుంది. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచి తనని తాను చూసుకుని అరవింద్ని చూసి అరవింద్ చేయి తన నడుము మీద ఉండడంతో వెంటనే వెనక్కి జరగబోతుంది. అన్నపూర్ణమ్మ అర్చన దగ్గరకు వచ్చి ఏంటి ఏమైంది, కొంచెం ఉంటే కింద పడిపోయేదానివి అంది. అయినా ఏంటి ఆ పరుగు, అంత ఒళ్ళు కళ్ళు తెలియకుండా అంత అజాగ్రత్త ఏంటి అని అడుగుతుంది. అరవింద్ చిన్నగా నవ్వుతూ అర్చనని ఏడిపించడానికి అవును అర్చన ఏమైంది, ఎందుకలా పరిగెడుతున్నావు అన్నాడు. వెంటనే అర్చన కంగారు పడుతూ అరవింద్ వైపు కోపంగా చూస్తూ టెన్షన్గా అన్నపూర్ణతో ఏం లేదు, బావ రూమ్లో బొద్దింకని చూశాను, అది మీదకి వచ్చేస్తాను, అందుకే భయం వేసి ఇలా అంటూ తడబడుతూ చెప్తుంది. ఏంటే ఇది, బొద్దింకకి భయపడుతున్నావా అంటూ నవ్వుతుంది అన్నపూర్ణ. అచ్చు బొద్దింక మీదకొస్తే ఏమవుతుంది, మహా అయితే ఒళ్ళు చక్కలిగిలి పెడుతుంది అంటాడు అరవింద్. అంతకన్నా ఇంకేం చేయదులే అని నవ్వుతూ అంటాడు అర్చన వైపు నవ్వుతూ చూస్తూ. అయినా ఇంట్లోకి బొద్దింకెలా వచ్చిందబ్బా అంది అన్నపూర్ణ. అది బావే అని అంటూ ఉంటుంది అర్చన. అన్నపూర్ణ షాక్గా చూస్తుంది. అరవింద్ నోరెళ్ళబెట్టి చూస్తాడు. అర్చన కళ్ళెగరేస్తుంది మనసులో. నన్నే అమ్మాయిని కాదంటావా అనుకుని చెప్తా నీ పని అని మనసులో అనుకుంటూ ఏంటి నువ్వనేది అంటూ ఇద్దరి వైపు చూస్తుంది అన్నపూర్ణ. అదే బావే నన్ను తన రూమ్లోకి రానివ్వకుండా ఉండడానికి బొద్దింకతో భయపెట్టాడు, భయంతో నేను పరిగెత్తాను అంది. చూసావుగా బావ చేసిన పనికి పడబోయాను అంటుంది సాడ్గా ఫేస్ పెట్టి. అరవింద్ అర్చన అబద్ధానికి నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. ఇంకా మన అరవింద్కి అన్నపూర్ణతో ఫుల్ బ్యాండే. ఏంట్రా ఇది కావాలని భయపెట్టి మళ్ళీ దాన్ని కాపాడినట్టు నటించావా, ఆడపిల్లకి ఏదైనా జరుగుంటే? అంతేకాదత్తయ్య, నేను తన రూమ్లోకి రాకూడదంట అంటుంది అన్నపూర్ణ. మళ్ళీ అరవింద్ని కోపంగా చూస్తుంది. అమ్మా అదంతా అబద్ధం చెప్తుంది, నేను బొద్దింకతో భయపెట్టలేదమ్మా అన్నాడు. మరి నేను దేనికి భయపడ్డాను చెప్పు, అది నీ రూమే కదా అంది. అమ్మో ఇది నన్ను ఇరికించేసింది, ఇప్పుడు ఏం చెప్పాలబ్బా అని మనసులో టెన్షన్ పడుతున్నాడు అరవింద్. చెప్పరా అని చూస్తుంది అన్నపూర్ణ. అరవింద్ తలదించుకుంటాడు సైలెంట్గా. పాపం ఏం చేస్తాడు, అర్చన అలా లాక్ చేసేసింది, నిజం చెప్పలేడు కదా. ఇంకా అన్నపూర్ణ ఫుల్ క్లాస్ అరవింద్కి. అర్చన అరవింద్ వైపు చూసి నవ్వుతూ మళ్ళీ అమాయకంగా పోనీలే అత్తయ్య, బావేదో నన్ను ఆట పట్టించాలని అని అంటూ ఉంటుంది. అంతే కదా బావా అంటూ కళ్ళెగరేస్తుంది నవ్వుతూ. అంతే, ఇక మన అరవింద్ ఊరుకుంటాడా? ఏయ్ నిన్ను అంటూ అర్చనని చూస్తూ ఉంటే అర్చన అరవింద్ని చూసి బయటికి పరిగెడుతుంది. అరవింద్ అర్చన వెనకే పడతాడు. అన్నపూర్ణ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ అర్చన ఆగు, వచ్చిన పని చెప్పి వెళ్ళివే అంటూ అరుస్తుంది అన్నపూర్ణ. తర్వాత చెప్తానులే అత్త అంటూ పారిపోయింది. అరవింద్ అర్చనని పట్టుకోలేకపోతాడు. ఎలా పట్టుకుంటాడు, మన అర్చన రన్నింగ్ రేసర్ కదా మరి. అర్చన తన ఇంటి లోపలికి తన రూమ్కి వెళ్ళి బెడ్పై వెలకిలా పడి అరవింద్ రూమ్లో జరిగింది ఇంకా మెట్లపై తనను కాపాడుతూ తన నడుము మీద చెయ్యి వేయడం గుర్తుకొచ్చి తనలో తాను సిగ్గుపడుతూ మళ్ళీ అరవింద్ని అన్నపూర్ణ దగ్గర ఇరికించింది తలుచుకొని నవ్వుకుంటుంది. ఇంతలో లక్ష్మి అర్చన రూమ్కి వచ్చి ఏమైందే అంతలా నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? అర్చన కంగారుగా పైకి లేచి అదేం లేదమ్మా, ఏదో గుర్తుకొచ్చి నవ్వుకుంటున్నాను అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ అరవింద్ కూడా అర్చనని తలుచుకొని సిగ్గుపడతాడు. అర్చన అల్లరిని తలుచుకొని నవ్వుకుంటున్నాడు. అర్చన వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి అమ్మా ఆకలి అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని లంచ్ చేస్తూ ఉంటుంది. అర్చన పక్కన కూర్చుంటూ వాళ్ళమ్మ బావతో మాట్లాడావా అని అడిగింది. అర్చన వెంటనే అరవింద్ గుర్తుకొచ్చి పొలమారిపోతూ తనని తను తమాయించుకుంటూ లేదమ్మా తర్వాత మర్చిపోయాను, తర్వాత మాట్లాడతాలే అంది. ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చిన కుమార్ గారు తల్లి ఇంకోసారి ఆలోచించకూడదు అన్నాడు. ఏంటి నాన్న అది, నువ్వు ఇది ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నావా అన్నాడు కుమార్. హా నాన్న. సరే అయితే ఒకసారి నేను బావతో మాట్లాడతాను, కాల్ చేసి రమ్మంటాను అన్నాడు కుమార్. సరే నాన్న అంటూ వెళ్ళిపోతుంది అర్చన. ఏంటండి ఇది, దానికి నచ్చినట్టు చేయనివ్వు లక్ష్మి.
సరిపోయింది, తండ్రి కూతుళ్ళు ఎప్పుడూ ఒక్కటే అని అనుకుంటూ వెళ్ళిపోతుంది లక్ష్మి. మరుసటి రోజు అర్చన వాళ్ళింటి డోర్ బెల్ మోగుతూ ఉంది. ట్రింగ్ టింగ్ అంటూ డోర్ ఓపెన్ చేస్తుంది లక్ష్మి. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నవ్వుతూ, రా అరవింద్ అంది. అత్తయ్య, మావయ్య ఫోన్ చేశారు రమ్మని అని అడుగుతాడు. కూర్చో అరవింద్, మావయ్యని పిలుస్తాను. ఏవండి ఏవండి, అరవింద్ వచ్చాడు రండి. కుమార్ రూమ్ నుంచి బయటకు వచ్చి అరవింద్ కుమార్ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మావయ్య నన్ను కాల్ చేసి రమ్మన్నారు కదా అన్నాడు. చెప్తానులే కానీ లక్ష్మి, అరవింద్కి బ్రేక్ఫాస్ట్ పెట్టమ్మా అన్నాడు కుమార్. లేదు మావయ్య, నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది అన్నాడు అరవింద్. సరే అయితే నేను విషయం చెప్తాను. అరవింద్ మౌనంగా వింటూ ఉన్నాడు. అర్చన మీ కాలేజీలో బీటెక్ చేయాలనుకుంటుంది బాబు. అరవింద్ మౌనంగా ఉన్నాడు. అరవింద్ అంటూ పిలిచాడు. కానీ మావయ్య, మా కాలేజీ ఎందుకు? అదేరా నాకు తెలియదురా, నేను చెప్పి చూశాను కానీ అది బీటెక్ నీ కాలేజీలో చేస్తాను అంటుంది. అది కూడా నీ సబ్జెక్టే తీస్తానంటుంది. అరవింద్కి ఒక పక్క కంగారుతో, కానీ మావయ్య నేను 1 year ముందే చెప్పాను కదా. చెప్పావురా, నేను మీ అత్తయ్య కూడా చెప్పి చూసాం. నీకు తెలుసు కదా అది ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే మారదని అన్నాడు కుమార్. అలా అయితే నేను ఒకసారి అర్చనతో మాట్లాడి చూస్తాను. అర్చన ఎక్కడ అన్నాడు అరవింద్. అది రూమ్లో ఉన్నట్టుంది. అరవింద్ అర్చన రూమ్కి వెళ్తాడు. అర్చన రూమ్కి వెళ్ళేసరికి తన చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని సాంగ్స్ వింటుంది. అందుకే అరవింద్ వచ్చింది గమనించదు. అరవింద్ అర్చన వెనుకగా వెళ్ళి తన చెవిలో ఇయర్ ఫోన్ తీసిన వెంటనే అర్చన సడన్గా వెనక్కి తిరిగి అరవింద్ని చూసి, బావా ఏంటిది అంది. ఏంటా, ఇంత సౌండ్ పెట్టుకుని సాంగ్స్ వింటూ నేను వచ్చిన విషయం గమనించలేదు అందుకే. అర్చన నవ్వుతూ, ఎంతసేపు అయింది అంది. నేనొచ్చి 15 minutes అవుతుంది. మావయ్య పిలిచారు నీ గురించి మాట్లాడడానికి. అయితే నాన్న నీతో చెప్పారా సంతోషంతో అడిగింది. అందుకే నేనే మాట్లాడదామని వచ్చాను అన్నాడు. ఇందులో ఏముంది మాట్లాడడానికి అంది. నువ్వు నా కాలేజ్ ఏంటి, నా సబ్జెక్ట్ ఎందుకు అన్నాడు. మనసులో కంగారు పడుతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు అదే చేయాలనుంది అంది. సరే నీకు నచ్చింది చెయ్యి, కానీ వేరే కాలేజీలో అన్నాడు. అర్చన ఆశ్చర్యంగా చూస్తూ, మీ కాలేజ్ అయితే ప్రాబ్లం ఏంటి బావా అంది. అచ్చు, మా కాలేజీలో ర్యాగింగ్ ఎక్కువ. నీకు లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను మా కాలేజ్ వద్దని అన్నాడు. అక్కడ నువ్వున్నావు కదా బావా, నీ మరదలని తెలిసి కూడా నన్ను ర్యాక్ చేస్తారా అంటుంది అర్చన. అయినా ఈ అర్చన వాటికి భయపడదు. నా గురించి తెలిసే నన్ను భయపెడుతున్నావా అంటూ అరవింద్ వైపు ఓరగా చూస్తుంది. అదే కదా నా భయం, నీకు అసలే తెక్క ఎక్కువ అని అంటాడు అరవింద్. అర్చన కోపంగా చూస్తుంది ఆ మాటకి. అంటే అని రాగం తీస్తూ ఉంటుంది. అలా చూడకు, నీ తెక్కకి నిన్ను కాపలా కాసుకుని ఉండలేను నేను అన్నాడు. అంటే నా మీద నీకు నమ్మకం లేదా అంటూ సాడ్గా ఫేస్ పెడుతుంది. అరవింద్ అర్చన ముఖం గమనించి, అచ్చు అంటూ పక్కన కూర్చొని, నా మాట విను అంటుంటాడు. లేదు, నువ్వే నా మాట విను. నేను చదివితే నీ కాలేజీలోనే చదువుకుంటా. వీలైనంత వరకు ఏ గొడవలకి వెళ్ళను అంటుంది. కానీ అచ్చు, నా కాలేజీలోనే చదవాలని పంతం దేనికి అన్నాడు. ఎందుకంటే అక్కడ నువ్వుంటావు అంటుంది ఫ్లోలో. అంటే అని అర్చన వైపే చూస్తాడు. అర్చన తనేమందో గమనించి, ఐ మీన్ నువ్వు ఉన్నావు కాబట్టి నాకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అంటుంది. అరవింద్ ఆశ్చర్యంగా, అడ్వాంటేజ్ అంటే అదేంటి? నీ మరదల్ని కాబట్టి నన్నెవరూ ర్యాగింగ్ చేయరు, మిస్బిహేవ్ చేయరు. నీకు తెలుసు నా రియాక్షన్ ఎదుటి వారి బిహేవియర్ బట్టే ఉంటుందని. అది వేరే కాలేజ్ అయితే నేను గ్యారెంటీ ఇవ్వలేను. తర్వాత మీ ఇష్టం అంటుంది. అరవింద్కి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఆలోచనలో పడతాడు. అర్చన అరవింద్ని గమనించి నవ్వుకుంటుంది. మనసులో, నన్ను కన్విన్స్ చేద్దామని వచ్చావా, ఇప్పుడు నువ్వే కన్విన్స్ అవుతావు అనుకుంటుంది. బావా బావా అని అర్చన వైపు చూస్తాడు. ఏంటి, ఏదో ఒకటి చెప్పు అంది. కానీ అచ్చు, నేను ఇంకా అక్కడ ఉండేది 1 year మాత్రమే. నెక్స్ట్ ఇయర్ నేను ఉండను, నీకు తెలుసు కదా. తెలుసు. అయితే 1 year ఉంటావుగా. ర్యాగింగ్ ఫస్ట్ ఇయర్లోనే జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ కాదుగా. నెక్స్ట్ ఇయర్ నేను సీనియర్ని, ఇంకా కాలేజ్ టాపర్, బెస్ట్ స్టూడెంట్ మరదల్ని అంటుంది. మళ్ళీ అరవింద్ ఏదో ఆలోచిస్తాడు. అర్చన గమనించి నవ్వుకుంటూ అరవింద్ చేతి మధ్యలో నుండి చేతిని పోనిచ్చి అరవింద్ చేతిని పట్టుకుని అరవింద్ భుజం మీద తల నుంచి అంతే ఆలోచనలో మునిగి ఉన్న అరవింద్ అర్చనను చూస్తూ ఉంటాడు. ముద్దుగా, బావా ప్లీజ్ నా కోసం అంటుంది సాడ్గా ఫేస్ పెట్టి అర్చన. అలాగే చూస్తూ సరే అంటాడు నవ్వుతూ. అర్చన సంతోషంగా ఒక్కసారిగా అరవింద్ని వదిలి
హే అంటూ అరిచి ఒక్కసారిగా అరవింద్ని హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ బావా అంటుంది. అరవింద్ అర్చన హ్యాపీనెస్ని చూసి అర్చనని హత్తుకుంటాడు. అర్చన అరుపుకి కుమార్ లక్ష్మిలు వచ్చి చూస్తారు ఏమైందా అని. అర్చన అరవిందులు దూరం జరిగి తల్లిదండ్రుల దగ్గరికి పరుగున వెళ్ళి బావా తమ కాలేజీలో చదవడానికి ఓకే అన్నాడు అంటూ ఇద్దరిని హత్తుకుంటుంది. నాకు తెలిసే నువ్వు అనుకున్నదే చేస్తావని, వాడు నీ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తాడని నువ్వు వాడిని ఆడిస్తున్నావు కదే అంటుంది లక్ష్మి. కావాలని నాతో బెట్టు కాసావు కదే అనగానే బెట్ ఏంటి అని అడుగుతాడు అరవింద్. నీ కాలేజీలో చదవడానికి లాస్ట్ ఇయర్ నువ్వు ఒప్పుకోలేదుగా, నువ్వు ఒప్పుకోవని అమ్మ, ఒప్పుకుంటావని నేను, అయినా నేను ఒప్పించడం ఏమైనా బ్రహ్మ విద్య అంటుంది నవ్వుకుంటూ అర్చన. అరవింద్ నోరు తెరిచి చూస్తాడు. అంటే అంటాడు. అంటే ఏముందిరా, అది నీ దగ్గర ఏడ్చినట్టు ఫేస్ పెట్టి ఉంటుంది, అదే కదా దాని బ్రహ్మాస్త్రం. అయినా నాదే తప్పు, నీ వీక్నెస్ దాని ఏడుపని తెలిసి కూడా బెట్టు కాయడం. అరవింద్ సైలెంట్ అయిపోతాడు. అర్చన గట్టిగా పగలబడి నవ్వుతుంది. అరవింద్ అర్చనని కోపంగా చూసి నిన్ను అంటూ వెంటబడతాడు. అర్చన పరిగెడుతూ రూమ్ అంతా పరుగులు పెట్టిస్తుంది. లక్ష్మి కుమార్లు ఇద్దరిని చూసి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. అలా కాసేపు పరుగులు పెడుతుండగా అలిసి ఇద్దరు బెడ్ పైన వెల్లకిలా పడి నవ్వుకుంటూ ఉంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.